ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే లొకేషన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి రావాలంటే మన ఇల్లు ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది, ఏ గ్రామంలో ఉంది, అలాగనే అక్కడికి రావటానికి కొన్ని గుర్తులు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ల్యాండ్ మార్క్స్ అంటూ ఉంటుందని. అప్పుడు ఆ లొకేషన్స్కి లేదంటే లొకేషన్ షేర్ చేయమని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాట్సాప్ ద్వారా. అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ లొకేషన్ మనం నివాస స్థలం అనమాట. లొకేషన్ అంటే మనం ఉండే నివాస స్థలాన్ని లొకేషన్ అని చెప్పి అంటుంటున్నాం. ఇవాళ దీని గురించి మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. ఈవేళ లొకేషన్ అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా మేము ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ ఉన్నాము, తర్వాత మళ్ళీ మేము ఎక్కడ ఉంటాము, ఈ విషయాల గురించి మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు లొకేషన్ అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో, లేదంటే మనం వేరే ఎవరింటికన్నా వెళ్ళాలన్నప్పుడు ఆ లొకేషన్ ఎక్కడుందో, అంటే వాళ్ళు ఎక్కడుంటున్నారో దానిని తెలియచేసేదాన్ని నేను లొకేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. మనం ఇవాళ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది. ఇవాళ ఎంత డెవలప్ అయిందంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేస్త్రీల్ని కూలీల్ని పెట్టుకుని వాళ్ళే మెటీరియల్ రప్పించుకుని ఒక ఇల్లు కట్టుకునేవారు. ఇప్పుడైతే అలా కాదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత వాళ్ళే స్థలాలు కొని, వాళ్ళే రోడ్లు వేసి, వాళ్ళే కరెంట్ వేసి, వాళ్ళే డ్రైన్లు తవ్వి అక్కడ చక్కటి విల్లాస్, గ్రూప్ ఆఫ్ హౌసెస్ అండి, లేదంటే అపార్ట్మెంట్స్ వాళ్ళే నిర్మించేస్తున్నారు. ఇప్పుడు కొనుక్కునే వాడికి ఎంత ఈజీ అయిపోయిందంటే ఇప్పుడు వాడు జస్ట్ అలాగ డబ్బు ఒక 50, 70, 60 కోట్లు వాడి స్తోమతను బట్టి ఈ రియల్ ఎస్టేట్ ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది, ఓహో పలానా లొకేషన్లో ఉంది కదా, ఇదైతే మనకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్కి దగ్గర, స్కూల్స్కి దగ్గర అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్లో చేసేవారు రియల్ ఎస్టేట్. అప్పుడు అనుకునేవారు అందరూ కూడా ఊరికి చాలా దూరం కదా ఇది, ఇక్కడ వేసారేంటి, ఇక్కడ కట్టారేంటి ఇల్లు అని చెప్పి అనుకునేవారు. అయితే అవే ఇప్పుడు సెంటర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఊరికి దూరం చివరని చెప్పి ఏమైతే అనుకున్నామో ఇప్పుడు ఊరికి చివరే బాగా డెవలప్ అవుతుంది. ఉదాహరణకు వైజాగ్ చూసినట్లయితే ఒకప్పుడు గాజువాక చాలా డెవలప్డ్ ఏరియా, కానీ అప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు అది పాత గాజువాక అయిపోయింది, అన్ని పాత బిల్డింగ్లు ఉన్నాయి, కొత్త గాజువాక బాగా డెవలప్ అయిపోయింది మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైతే ఇటువంటి రియల్ ఎస్టేట్ ద్వారా గృహాలు నిర్మిస్తున్నారు, లేదంటే రెసిడెన్షియల్ హౌసెస్ నిర్మిస్తూ ఉన్నారు, ఆ ప్రాంతాన్ని ఏమంటే లొకేషన్. ఓకే, ఇక్కడ నుంచి అయితే నాకు ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, ఇక్కడ ఉంటే నా పిల్లల స్కూల్ బాగుంటుంది అంటే ఆ లొకేషన్స్ని బట్టి వాళ్ళ ఆయా స్థలాల్లో వాళ్ళ ఫ్లాట్లు కొనుక్కోవటం, లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కోవటం మనం చూస్తున్నాం. మనం ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ కూడా ఒకే డిజైన్లో ఉంటాయండి. దాని ముందర ఒక మొక్కలు ఉంటాయి, సిమెంట్ రోడ్లు వేస్తూ ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఎప్పుడూ కూడా ఒకేలా ఉన్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్ మనం చూస్తుంటాం. మనం ఇంచుమించు ఒక 1000 ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్స్ ఉంటాయండి అక్కడ. అవి చూడడానికి చాలా సుందరంగా మనోహరంగా ఉంటూ ఉంటాయి. ఆ ఇంటీరియర్స్ కూడా వాళ్ళు కట్టినప్పుడు చాలా కాస్ట్లీగా కడుతూ ఉంటారు.
కొనుక్కునేవాడి స్తోమతను బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు వాళ్ళు తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ అని, లేదంటే రాయల్ ఎన్కేర్స్ అని చెప్పేసి ఇంకా చాలా కొంచెం గ్రాండ్గా పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ధనికులు ఉంటారు, వాళ్ళైతే ఖరీదైన అపార్ట్మెంట్స్లో ఉంటారు. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్తోమత తగినట్టుగా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మానవుడు నివసించాలి అంటే ఒక ఇల్లు ఉండాలి తప్పనిసరిగా. అది అద్దెలు కానివ్వండి, సొంత ఇల్లు కానివ్వండి. మ్యాక్సిమం సొంత ఇంటికే ప్రయత్నం చేస్తారు, లోన్ పెట్టుకునో లేదంటే కష్టపడో ఎవరో ఒకరు ఏదో చిన్న ఇల్లన్నా కట్టుకుంటూ ఉన్నారు ఇవాళ వారి స్తోమతను బట్టి. ఆ ఇంట్లో చక్కగా తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం స్తోమత కలిగినట్లు ఉన్నట్లయితే ఒక కారు, అలా ఇంట్లో ఖరీదైన వస్తువులతో ఉంటాయి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు, ఇంత మంచి ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పేసి సంతోషిస్తూ ఉంటారు. చాలా ఆ ఇంట్లో చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతుంటారండి. నేను నా ఇంటి కట్టడానికి 3 కోట్లు అయింది, 10 కోట్లు అయిందని చెప్పి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా కొంచెం గ్రాండ్గా ఫీల్ అవుతుంటారండి. వాళ్ళు నేను 5 కోట్లు పెట్టుకోకన్నా వాళ్ళకి లేన్స్ ఉన్నాడు అనుకోండి, 118 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, అతనికి డబ్బులు విస్తారంగా ఉన్నాయి. అతను ఆ హెలికాప్టర్ దిగటానికి ఇంకా స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్ అని చెప్పేసి ధనాన్ని బట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ ఉద్యోగరీత్యా లేదా వ్యాపారరీత్యా దాటిని బట్టి ఇక్కడ గృహాలు నివసిస్తూ ఉంటాయి. అయితే మన ఈ లోకంలో ఎంత మంచి గృహం కట్టుకున్నా, ఎంత ఖరీదైన విల్లాలు మనం కొనుక్కున్నా, ఎంత సుందరమైన ప్రదేశంలో కూడా మనం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు సిద్ధమైపోతూ ఉంటాయి. మనం ఉన్నంతకాలం ఉంటాయి. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం, మన పాత బిల్డింగ్లు చూస్తున్నాం, మనం కొన్ని చోట్ల అవి కూలిపోతున్నాయి. ఒకప్పుడు గొప్ప బిల్డింగ్స్ అవి, ఇవాళ ఇప్పుడు వచ్చిన కొత్త బిల్డింగ్స్ ముందు అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయండి అవి మనం చూస్తున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ మానవుడు నివసించడానికి ఒక ఇల్లుంటూ ఉండాలి. ఆ ఇంటి ఉన్న లొకేషన్ బట్టి మనం పలానా చోట ఉంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటాం. మనం అతను ఉంటున్న ఇంటి గుర్తింపుని లొకేషన్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. మనం అంటే వాళ్ళ కొంతమంది అయితే స్లమ్స్లో జీవిస్తూ ఉంటారు, అక్కడే మురుకు, అక్కడే గుడిసెలు వేసుకుని, అక్కడే చాలా చూడటానికి కూడా చాలా జిగుప్సాకరంగా ఉంటుంది. అటువంటి చోట డ్రైన్స్ పక్కనే వర్షం వస్తే చాలా చంద్రవందరగా అక్కడే మలమూత్రాలన్నీ కూడా చేసేసుకుని అటువంటి చోట్ల కూడా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన ఇష్టం వచ్చిన దాంట్లో ఉండొచ్చు మనం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎంత ఖరీదట్టు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నా కూడా, నువ్వు ఇక్కడ 10 లక్షల చీర కొనుక్కున్నా కూడా, రోజుకి 10 లక్షల చీర కట్టుకున్నా కూడా, మనం చూసాను ఇవాళ టీవీలో నేను, రిలయన్స్ అంబానీ భార్య తన చీర ఎప్పుడు కూడా 10 లక్షలు తక్కువ ఉండదట, తను రోజుకొక జోడు వేసుకుంటుందట. అవన్నీ కూడా కాస్ట్లీ. తన ఫోన్ ఖరీదు ఎంత 4.5 కోట్లట. అంటే వాళ్ళ ఈ భూమి మీద వాళ్ళు అనిపిస్తున్నారట. వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, సుఖాన్ని అనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు బాగున్నాయి కనుక వాళ్ళకి. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇక్కడ ఎన్ని కోట్లు పెట్టి కొట్టుకున్న ఇల్లు, ఎంత మంచి లొకేషన్లో నువ్వు జీవిస్తూ ఉన్నా, గేటెడ్ కమ్యూనిటీలో నువ్వు జీవిస్తూ ఉన్నా, నువ్వు బాగా రిచెస్ట్ పీపుల్ మధ్య జీవిస్తూ ఉన్నా, నువ్వు బాగా ధనవంతుడై ఉన్నా కూడా ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేయలేదు ఒకరోజు. ఇవి ఏవి నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ, నీ ఆస్తి కానీ, నీ బంగారం కానీ, నీ అధికారం కానీ, నీ పదవి కానీ, నీ చుట్టూ ఉన్న జనం కానీ నీకు కూడా రారు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. మహా అయితే ఎంతకాలం బ్రతుకుతావు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అది కూడా ఆయాసము ప్రయాసతోనే బ్రతుకుతాం. రోజుకు 4-5 ట్యాబ్లెట్లు వేసుకుని అది తినకుండా ఇది తినకుండా ఈ దగ్గరున్న డబ్బుతో సంతోషించి ఏదో జీవితంలో బ్రతికేస్తుంటాం మనం. రేపు చచ్చిపోతాడని అని తెలుసు కూడా అధికార మోహం పోగొట్టుగారు కొంతమంది. ఆ చచ్చిపోయే ముందు రోజున కూడా ఆడు కొట్టి ఈయన కొట్టి సంపాదించే మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇవేమీ కూడా మనకు కూడా రావన్న సంగతి తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, ఎంత గొప్పవారి మధ్య నువ్వు జీవించినా కూడా ఇవేమీ కూడా మనకు కాదండి. అయితే మనకి నిజమైనది, శాశ్వతమైనది ఒక చోటు ఉంది, అదే పరలోకం. అక్కడ ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళటానికే మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు.
అందుకే యోహాను సువార్త 14 మొదటి నుంచి 3 వచనాలు చూసినట్లయితే శిష్యులతో మాట్లాడుతున్నాడండి యేసుప్రభు. మీరు మీ హృదయములు కలవరపడినవ్వకండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని యెడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచబెడుతున్నాను. చూడండి, ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటున్నాం మనం, కానీ మనకి స్థలం సిద్ధపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు. ఆయన మన కోసం ఆయన ఒక మంచి ఇల్లు. చూడండి, ఇక్కడ మనుషులు కట్టిన విల్లాస్ కంటే దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకులైన దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ మహాపట్టణం, అది లోకంలో కూడా ఎవరు కూడా కట్టలేనటువంటిది. ఇక్కడ గుడిసెలో ఉండొచ్చు, పేదవాడు ఉండొచ్చు, ధనికుడు ఉండొచ్చు, మధ్యతరగతి ఉండొచ్చు, కానీ అక్కడైతే అందరూ సమానంగా, అందరూ ఒకే రకమైన గృహాల్లో, అక్కడ గొప్ప పేద జాతి మత విషయాలు అక్కడ ఏమి ఉండవండి. అక్కడ జాతి భేదాలు ఏమి కూడా ఉండదు. గొప్పవాడిని ధనవంతుడిని అసలు భేదం ఉండదు. అందరూ సమానంగా, అందరూ ఉన్నతమైన స్థానంలో ఉంటారండి. నేను అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మరలా వచ్చి నాతో పాటు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నేను తీసుకువెళ్తానని చెప్పి యేసు ప్రభువు వారు ఇక్కడ తెలియజేస్తున్నారండి. కనుక మనం కొద్ది కాలం 70-80 సంవత్సరాలు బ్రతుకు కొరకే కంటే శాశ్వత కాలము దేవునితో నివసించడానికి దేవుడు కట్టిన గొప్ప విల్లాలో మనం ఉండాలని, అక్కడ నేను మరలా వచ్చి తీసుకెళ్తానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అవి శాశ్వతమైన గృహాలండి. ఆ శాశ్వతమైన గృహాల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే, ఇక్కడ బ్రతికి ఉండగానే నువ్వు ప్రభునందు ఏం చేయాలంటే, బ్రతికి ఉండగానే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. 2 రకాల చోట్లు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి దేవుడుండే నివాస స్థలం, పరిశుద్ధులుండే నివాస స్థలం ఒకటి. దేవుని మాట వినకుండా, సత్యములో జీవించకుండా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, అబద్ధ బోధలు నమ్మి, ఈ లోక పద్ధతులు అనుసరించి ఈ లోకమే శాస్త్రం అనుకున్న వాళ్ళకు కూడా ఇంకొక స్థలం ఉందండి. వాళ్ళకు కూడా ఒక లొకేషన్ ఉందండి. వాళ్ళ లొకేషన్ ఏంటంటే అది మహాభయంకరమైన లొకేషన్ అండి. అది అక్కడ శాంతి సమాధానం అనేవి ఉండవండి. అక్కడ ఏడుపు వేదన ఎప్పుడు ఉంటాయండి. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి మనకి. ఒకటి పరలోకము, 2 నరకము. ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టే అక్కడ మనం జీవిస్తూ ఉంటాం మనం. అందుకే ఆ శాశ్వత నివాసం ప్రపంచపు పునాది నుండి సిద్ధమవుతుందండి. అది ప్రపంచం పునాది నుండే కూడా అది సిద్ధం చేయబడిందండి. అవి ఏంటి అంటే మీకు తెలియజేస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడు ఒప్పుకొని, దేవుడు స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘంలో జీవిస్తూ, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, ఈ లోకం కంటే పరలోకం నాకు స్వాస్థ్యం చెప్పి తన జీవితాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో, ఈ లోకంలో ఉన్న వాటి కంటే నా దేవుడే నాకు ముఖ్యమని చెప్పి ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఆయన కార్యాలకు ప్రాధాన్యత ఇస్తారో, ఆయన నామం ద్వారా తండ్రి అయిన దేవుని ఎవరైతే గణపరుస్తూ ఉంటారో, అటువంటి వారందరినీ కూడా అటువంటి వారితో దేవుడు మాట్లాడే మత్తయి 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, చూడండి, యేసుప్రభు 2వ రాకడలో వచ్చిన తర్వాత తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని మాట్లాడతారండి. ఎప్పుడు వేసాడండి ఈ రాజ్యాన్ని? ఎప్పుడు స్థాపించాడు దేవుడు? ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పుడైతే ఈ లోకాన్ని సృష్టించాడో, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడే రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడే దేవుడు అక్కడ ఉండాలని చెప్పి ముందుగానే అక్కడ పునాదులు వేసేసాడు దేవుడు. అక్కడ ఒక గొప్ప అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు నీ కొరకు. నువ్వు ఈ దేవుని కొరకు నువ్వు కష్టం అనిపించావు, బాధ అనిపించావు, ఈ లోకం శాస్త్రం కాదని చెప్పనుకున్నావు కనుక, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు దేవుడు ఏదైతే సిద్ధపాటు చేశాడో, ఏ నివాసం అయితే నీ కొరకు కట్టాడో,
ఆ గొప్ప భవంతిలోకి, ఆ గొప్ప నగరంలోకి మీరు వెళ్ళండి అని మాట్లాడుతున్నాడండి ఇక్కడ. మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. మీరు గమనించండి ఇక్కడ 21:10 చూడండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను అని మాట్లాడుతున్నాం. చూసారా, ఎటువంటి పట్టణాన్ని నీ కొరకు దేవుడు నిర్మించాడో తెలియజేస్తున్నాడు అలంకార రూపంలో. ఇక్కడ ఎవరైనా ఇటువంటి వాడితో ఎవరైనా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వారు ఇక్కడ ఈ లోకంలోను. కానీ ఆయనైతే ఆ పట్టణపు ప్రాకారమే సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణపు స్వచ్ఛముగా స్ఫటికతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అక్కడది. ఆ పట్టణపు ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. ఇంకా చాలా వివరిస్తున్నటువంటి అక్కడికే నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ భూమి మీద దేవుని ఎరగకుండా, సత్యంలో జీవించకుండా, భిన్నమైన మార్గంలో వెళ్ళిపోయి మనుషులు కల్పించిన పద్ధతిలో వెళ్ళిపోయినట్లయితే వారిని ఏమంటాడంటే దేవుడు 41 వచ్చిన మత్తయి సువార్త 25:41 అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపించబడినటువంటి వాళ్ళారా. ఎందుకంటే దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరూ శపించబడినటువంటి వాళ్ళు. శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొమ్మని చెప్తాడు. చూసారా, వీళ్ళుండే స్థలం అది, వీళ్ళుండే లొకేషన్ అది నిత్యాగ్ని. మనం ఉండేది పునాదులు గల పట్టణం, నానా విధమైన అమూల్యమైన రత్నములతో పునాదులు వేయబడిన పట్టణంలో మనం ఉంటాం. మనం ఏ రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ కట్టలేదనేటువంటి బిల్డింగ్స్. ఇంతకీ ఈ నరకాన్ని ఎవరి కొరకు సిద్ధం చేశాడు దేవుడు? నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతుంది వేళ మానవుడి వేళ. నిత్యాగ్ని దేవుని విడిచిపెట్టిన దూతలకును అపవాదికిని దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుని మాట వినకుండా అపవాదిని వెంబడించి అపవాది మార్గాల్లో నడిచి ఈవేళ వాడితో పాటు ఈవేళ అనేక మంది ఆ నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ నిత్యాగ్ని ఉందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. కనుక శాశ్వతమైన స్థానాలు 2 భవిష్యత్తు నివాసులకు అనుగుణంగా తయారు చేయబడ్డవి. చూడండి, దానికి కూడా చూడండి ప్లాన్ డిజైన్ ఉంది. దానికి పరిశుద్ధులు ఏమో ఒక చోటు ఉంటారు, శపించబడినటువంటి వారేమో ఎక్కడున్నారు చూసారా, నిత్యాగ్నిలో ఉన్నారండి వాళ్ళు. అవి వాటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక ప్రయోజనం కొరకు దేవుడు నిర్మించాడు. అందుకే తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 8-9 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతాడండి యేసు ప్రభు 2వ రాకడలో. ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారికి, ఆ ఎరగని వారు ఎక్కడుంటారు? ఇందాక చెప్పాను, అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోకి, నిత్య శిక్ష కొరకు వెళ్ళిపోతారండి వాళ్ళు. వాళ్ళ స్థానం అదే, వాళ్ళ లొకేషన్ అదేనండి అక్కడ. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు, ప్రతిదండన జరుగుతుందండి అక్కడ. ఎడం చేతి మీద ఉన్నటువంటి వారు అపవాదికిని దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోకి, నిత్య శిక్ష కొరకు అక్కడికి వెళ్ళిపోతారని చెప్తున్నాడండి ఇక్కడ. దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు, ఇప్పుడు మనం చెప్తున్నాండి, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ దినమున పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబట్టుకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి, దేవుని ఎరగినటువంటి వారు పారదోలబడి, ఆయన మహిమ నుండి పారదోలబడి నిత్య నాశన దండనం పొందుతారండి వాళ్ళు. నిత్య నాశన దండనం ఉండే లొకేషన్ ఒకటి, విశ్రాంతి నెమ్మది పొందే సంతోషంగా ఉండే స్థలం ఒకటి. ఏ లొకేషన్లో నువ్వు ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ మనం డిసైడ్ చేసుకుంటాం, మనం గేటెడ్ కమ్యూనిటీలో నీవు ఉండాలా, లేదా ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది హైదరాబాద్లో, జూబ్లీ హిల్స్ ఉన్నాయి, అక్కడ అందరూ రిచెస్ట్ పీపులే ఉంటారండి. అక్కడ సామాన్యులు ఎవడో బతకలేడు అక్కడ. అది వాళ్ళకి ఫిష్ చేస్తుంది ఆ ప్రాంతం. అది కొన్ని ప్రాంతాలు ఉంటాయి, కొన్ని మురికివాడలు ఉంటాయి. అక్కడ
పెద్ద విరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాదండి మనం భేదాలు చూపించవలసింది. నీవు చనిపోయిన తర్వాత ఎక్కడుండాలని చెప్పు అనుకుంటున్నావు? దేవుడు కట్టిన నివాసం కావాలా, లేదంటే అపవాది కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నిత్యాగ్నిలోకి నువ్వు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా? అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ దేవుడు మనకు ఆ అగ్నిలో, ఆ నిత్యాగ్నిలో ఎవరుంటారు అంటే ఇక్కడ తెలియచేస్తున్నాడండి ఆయన. 21 ప్రకటన గ్రంథం 21లో తెలియజేస్తున్నాడు ఎవరుంటారు. ఆ దేవుడిలోని చోట ఎవరుంటారంటే 21:8 చూచినట్లయితే పిరికి వారు. ఆ నిత్యాగ్ని దండంలో ఎవరుంటారంటే పిరికి వారు ఉంటారు, అవిశ్వాసులు, దేవునందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారు, అసహ్యులండి వారు. ఎందుకంటే ఇక్కడ దేవుని నామాన్ని అసహించుకున్నారు వాళ్ళు, సత్యాన్ని అసహించుకున్నారండి వాళ్ళు. ఇంకా నరహంతకులు, ఈవేళ మర్డర్లు చేసేసి ఈవేళ బయట తెప్పించుకోవచ్చు, నువ్వు ఖరీదాన్ని ప్లేట్లు పెట్టి తెప్పించుకోవచ్చు నువ్వు. కానీ నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, ఎవరైతే విగ్రహాలను ఆరాధన చేస్తున్నారో వారును, ఎవడైతే అబద్ధం ఆడుతున్నారో అబద్ధికులందరూ ఈవేళ అందరూ అబద్ధం మాట్లాడేస్తారు. ఈవేళ నిజం ఎవడూ మాట్లాడలేదండి. ఈవేళ చెవులుండి నిజాన్ని వినలేకపోతున్నారు, కళ్ళుండి నిజాన్ని చూడలేకపోతున్నారండి ఈవేళ మనుషులు. ఈ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుచుండు గుండములలో పాలు పొందుదురు. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? దాన్ని నువ్వు కోరుకుంటున్నావా? అయితే కొరింథీలో ఉన్న సంఘం ఎటువంటిదో నేను తెలియజేస్తాను చూడండి. ఆ కొరింథీలో ఉన్న సంఘాన్ని గురించి మీకు తెలియదు. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇంకా అక్కడ ఎవరుంటారో చెప్తున్నాడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, జారత్వం చేసేవారు, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని చెప్తున్నాడండి. ఆ లొకేషన్కి వెళ్ళిపోతాను. అయితే మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందుని మీరు కడగబడ్డారు కనుక, బాప్సం పొందారు కనుక, మీ తప్పులు ఒప్పుకున్నారు కనుక, మళ్ళీ అటువంటి తప్పు మీరు చేయలేదు కనుక పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడతానని మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇటువంటి శరీరకీలు కనుక నీలో ఉన్నట్లయితే అవన్నీ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకో. క్షమించడానికి, మారుమనసు పొందడానికి దేవుడు నీకు ఒక అవకాశాలు ఇస్తున్నాడు ఇక్కడికి. కనుక యేసుక్రీస్తు దేవుని కోరుకుని ఇంతవరకు నువ్వు చేసిన తప్పులంటూ కూడా కడిగి వేసుకున్నట్లయితే ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు తమ పాపలు ఎలాగైతే కడిగి వేసుకుని పరిశుద్ధపడి పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళబోతున్నారో నీవు కూడా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఎక్కడ ఉండాలి మేము? దైవ గ్రంథం మాకు తెలియజేస్తుంది తండ్రి. ఈ లోకంలో స్తోమతను బట్టి ఇల్లు నిర్మించుకుంటారు తండ్రి. కానీ అక్కడైతే పరిశుద్ధులందరికీ కూడా ఒకే రకం ఇల్లు తండ్రి. అద్భుతమైన తండ్రి, అమూల్యమైన రాళ్లతో వేయబడిన పునాదులు, స్ఫటికంతో వేయబడిన సువర్ణమైనటువంటి రోడ్లు ప్రభు. అక్కడ ఆకలి దప్పు లేని చోటు తండ్రి, ఎప్పుడు సంతోషము సమాధానం ఉన్న చోటు తండ్రి. ఆ చోటు తండ్రి, ఆ తండ్రి చేత ఆస్వాదింపడిన వారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధం చేస్తున్నారు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్పి చోటు మేము ఉండాలి ప్రభు. అంతేగాని నా తండ్రి చేత తప్పించబడినటువంటి వాళ్ళ అపాధికి వారిని దోతలకు సిద్ధపడి నిత్యాగ్నిలోకి వెళ్ళమని చెప్పి ఆ లొకేషన్ మేము వెళ్ళకూడదు ప్రభు. అందుకే తండ్రి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉండేది. ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించకపోతే తండ్రి, ఈ లోకం శాస్త్రం కాదు పరలోక శాస్త్రం తెలుసుకుని తండ్రి పరలోక వాసులు ఉండడానికి ప్రసంగం సహాయపడలేదు చేయమని, ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న బలపట్టి దీవించాల్సి తెచ్చమని, నేను నా కుటుంబంలో ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని క్రీస్తుని నడుపుకుంటున్నాం తండ్రి. ఆమె. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.